నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కెనడాకు ట్రంప్ మరో షాక్. ఈసారి విమానాలపై గురి. లోహిత్ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు మంటలార్పుతున్న భారత వాయుసేన. భార్యను పొగిడిన ట్రంప్, మెలానియా డాక్యుమెంటరీపై చెలరేగిన దుమారం. భక్తులకు మౌలిక సదుపాయాలన్నిటిపై ముందుగానే పూర్తి ఏర్పాట్లు చేశాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ శాఖ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం. ఆనందం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక చౌకబారు రాజకీయాలకు కాంగ్రెస్ కుట్రలు. దాసోజు శ్రవణ్ మండిపాటు. తిరుపతిలో వైసీపీ శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు లేదని సిబిఐ ఛార్జ్ షీట్. ఒక్క లీటర్ పాలు కూడా సేకరించని కంపెనీ 60 లక్షల లీటర్ల నెయ్యి టీటీడీకి ఎలా సరఫరా చేసిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్. రేవంత్ రెడ్డి హార్వర్డ్ కోర్సు పూర్తి. తొలి సీఎంగా చరిత్ర. గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. 3 రోజుల పాటు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. కెనడా నుంచి అమెరికాకు విక్రయించే విమానాలపై 50% సుంకం విధిస్తానని ఆయన గురువారం హెచ్చరించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ఆయనకున్న విభేదాల నేపథ్యంలో ఈ కొత్త హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. జార్జియాలోని సవానా కేంద్రంగా పనిచేసే గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ సంస్థకు చెందిన జెట్లకు కెనడా సర్టిఫై చేయడానికి నిరాకరించిందని ట్రంప్ ఆరోపించారు. దీనికి ప్రతిగా కెనడాకు చెందిన అతిపెద్ద విమాన తయారీ సంస్థ బొంబార్డియర్తో సహా అన్ని కెనడియన్ విమానాల ధృవీకరణను అమెరికా రద్దు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దకపోతే అమెరికాలో విక్రయించే ప్రతి కెనడియన్ విమానంపై 50% సుంకం విధిస్తాను అని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కెనడాతో చైనా వాణిజ్య ఒప్పందం చేసుకుంటే ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 100% సుంకం విధిస్తానని ట్రంప్ గత వారంలోనే హెచ్చరించారు. అయితే కెనడా ఇప్పటికే ఆ ఒప్పందం చేసుకోవడంతో ఆ సుంకాల విధింపుపై ట్రంప్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇక ట్రంప్ తాజా హెచ్చరికలపై బొంబార్డియర్ సంస్థ గాని కెనడా రవాణా మంత్రిత్వ శాఖ గాని ఇంకా స్పందించలేదు. అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు చెలరేగుతోంది. అడవంతా అగ్ని కాకుతైపోతుంది. దాంతో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుంది. అందుకోసం ఎంఐ
17V5 హెలికాప్టర్లను మోహరించి నీళ్లు గుమ్మరిస్తోంది. అయితే దాదాపు 9,500 అడుగుల ఎత్తు నుంచి ఈ ఆపరేషన్ చేయాల్సి రావటం రెస్క్యూ టీమ్స్ కు పెను సవాల్గా మారింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారత వైమానిక దళం, అటవీ శాఖ అధికారులు కలిసి ఆపరేషన్ చేపట్టారు. కాల్చీచుకి గల ఖచ్చితమైన కారణాలు ఏవి ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ మంటల వల్ల ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించినట్లు ఎలాంటి వివరాలు వెల్లడి కాలేవని చెప్పారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా కాల్చిచ్చు సంభవించిన ప్రాంతానికి పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. వారికి అవసరమైన వసతి గృహాలు ఏర్పాటు చేశామన్నారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మెలానియా డాక్యుమెంటరీ ప్రీమియర్ వాషింగ్టన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన అర్ధాంగి మెలానియాతో పాటు పలువురు ఉన్నతాధికారులు, అమెజాన్ సీఈఓ ఆండీ జాన్సీ వంటి టెక్ దిగ్గజాలు హాజరయ్యారు. అయితే ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని భారీ బడ్జెట్ నిర్మాణంలో మెలానియా పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి ఏకంగా $40 మిలియన్ ఖర్చు కాగా, దీని ప్రమోషన్, పంపిణీ కోసం అమెజాన్ మరో $35 మిలియన్ వెచ్చించడం వివాదానికి దారితీసింది. సాధారణంగా ఇలాంటి చిత్రాలకు 10వ వంతు బడ్జెట్ కూడా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి మెలానియా ట్రంప్ స్వయంగా పెయిడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దీంతో సినిమాలో ఏ సన్నివేశాలు ఉండాలి, వేటిని తొలగించాలనే దానిపై ఆమెకు పూర్తి నియంత్రణ లభించింది. ట్రంప్ సర్కారును ప్రసన్నం చేసుకునేందుకే అమెజాన్ ఇంత భారీగా ఖర్చు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. Believe you'd be the man you are today if you hadn't met your wife? That's an interesting question. I better be very careful with it. That's a very dangerous. He's asking me a very dangerous question. I think she's really been a great help. She's done a great job. Very respected, very smart, very measured, very measured. Sometimes when I'm not so measured, she measures you, but no, she's done a great job and very, very influential in terms of the administration. Yes. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనేతరులు పెద్ద ఎత్తున మేడారం జాతరకు తరలివస్తున్నారు. భక్తులకు మౌలిక సదుపాయాలన్నిటిపై ముందుగానే పూర్తి ఏర్పాట్లు చేశాం. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా జాతర ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం, మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసులే కాకుండా ఆదివాసీ ఇతరులతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది. తాగునీరు విషయంలో కానీ, జంపన్న వాగులో పవిత్రంగా చూసే ఆ నీటిలో స్నానం చేసే ఏర్పాట్ల విషయంలో కానీ, ఇతరత్ర మౌలిక వసతుల అన్ని విషయాల్లో ముందే అన్ని చర్యలు చేపట్టాం. ఆ చేపట్టిన చర్యల్లో భాగంగా ఎక్కడా ఇప్పటి వరకు అమ్మవార్ల దయతో చిన్న సంఘటన కూడా ఏమీ జరగకుండా చాలా ప్రశాంతంగా, కూలుగా లక్షలాది మంది, నాకు తెలిసి ఇప్పుడే అధికారుల్ని ఈ ప్రెస్ మీట్కి రావడానికి ముందు అడిగాను. నిన్న సుమారు 25 నుంచి 28 లక్షల మంది పైచీలకు వచ్చారని, ఈరోజు ఇప్పటికే సుమారు 30 లక్షలు దాటిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింత ఈరోజు రాత్రికి సమ్మక్క గద్దె మీదకి ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత భక్తుల పోటు మరింత పెరుగుద్ది. అది ఎట్ ఏ టైం మోర్ దాన్ 1 crore పబ్లిక్ ఈ మేడారానికి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులు, గిరిజనేతరులే కాకుండా పరిసర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారనేది సమాచారం ఉంది. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సహచర మంత్రులు అందరం దగ్గరుండి అది పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు ఏవైనా చేసినా ఆ దుష్ప్రచారాలు ఏవి కూడా నమ్మాల్సిన పని లేదు. ప్రభుత్వం భక్తుల కోసం ఎంత శ్రద్ధ అయినా తీసుకోవటానికి వెనకడిగి వేసేది ఉండదని కూడా ఈ వేదిక ద్వారా సమ్మక్క సారలమ్మ భక్త బృందాన్ని అందరికీ కూడా
విన్నవించుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ శాఖ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలు, బాలికలు, యువతులు మానసికంగా గానీ శారీరకంగా గానీ ఇబ్బందులకు గురవుతున్నట్లయితే పోలీసులే వారి ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతోంది. ఈ నిర్ణయాన్ని సిఐడి అడిషనల్ డైరెక్టర్ చారు సిన్హా ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇది చాలా హర్షించదగిన విషయమని జగ్గారెడ్డి అన్నారు. 3-4 రోజుల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ శాఖ ఇటీవల తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. మహిళలు, బాలికలు ఏదైనా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడితే పోలీసులే ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుంటామని ప్రకటించారు. ఈ విషయం సిఐడి అడిషనల్ డైరెక్టర్ చారు సీనా గారు ఇటీవల ప్రకటించారు. పక్కకు సజ్జనార్ గారు కూడా ఉన్నారు. పక్కకు నేను వీడియో కూడా అవన్నీ చూసిన. ఇది హర్షించదగ్గ ప్రకటన. మహిళలు, బాలికలు బాధితులుగా ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం చాలా అవసరం, చాలా ముఖ్యం. గతంలో బాలికలకు, మహిళలకు కుటుంబం కానీ సమాజంలో కానీ అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా అవమానాలు పడ్డా, ఇబ్బందులు పడ్డా వారు ఇతరులతో చెప్పుకోవడానికి కొంత భయము, కొంత ఇబ్బందులు ఉండేవి. అయితే మహిళలు బయటికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు దోషులకు మరింత అవకాశంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మహిళలు భయాన్ని ఆసరాగా చేసుకొని నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖ ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం మహిళలకు చాలా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. సమాజంలో మహిళలపై నేరాలు నిర్భయంగా ఈ అవకాశం వల్ల ఆడపిల్ల తల్లిదండ్రులు నిర్భయంగా చెప్పుకునే అవకాశం కూడా ఇక్కడ పోలీస్ శాఖ ఈ సిఐడి అధికారి ఐపీఎస్ గారు తీసుకున్న మంచిని. సరే, కుటుంబ నేరాలు, మానసిక వేధింపులు, అగత్యాలు చాలా వరకు దీనివల్ల తగ్గుతున్నాయి. ఇది చాలా మంచి నిర్ణయం, హర్షించదగ్గ నిర్ణయం. సిఐడి అధికారి చారు సీనా గారు తీసుకున్న, ఐపీఎస్ అధికారి తీసుకున్న నిర్ణయం ఇది స్వాగతించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా గాంధీ భవన్ ద్వారా చారు సీనా గారిని పోలీస్ శాఖ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయము. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వటం చరిత్రలోనే ఇది బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం. నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేకనే డొంక తిరుగుడు రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోంది. 24 నెలల్లో 2 సిట్ నోటీసులు ఇవ్వటం చరిత్రలోనే మొదటిసారి అని దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను ఓర్వకనే చౌకబారు రాజకీయాలకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందన్నారు. దురదృష్టం ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అత్యంత బాధ కలిగించేటువంటి ఒక వార్త. ఇంతకుముందు వాళ్ళిద్దరు మాట్లాడినట్టుగా, అది పెద్దలు తన జీవితం మొత్తం ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి ఒక మహానుభావుడు, 72 సంవత్సరాల వయసున్నటువంటి ఒక తండ్రి లాంటి పెద్ద మనిషి, 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమాన్ని మడమ తిప్పని పోరాటం చేసి ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకువచ్చి, వచ్చిన తెలంగాణను ఒక కన్న తండ్రి వలె, కన్న తల్లి వలె తెలంగాణను సర్వతోముఖ అభివృద్ధి అన్నట్టుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఎక్కడో అధమంగా ఉన్నటువంటి ఒక తెలంగాణను ఒక అభివృద్ధి పథంలో పెట్టి దేశానికే తలమానికంగా నిలబెట్టినటువంటి ఒక మహానుభావుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ముష్కరుడు ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చొని గాదె కింద పందికొక్కు లెక్క గత 2 సంవత్సరాలుగా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతూ 6 ట్యాక్సులంటూ వసూలు చేస్తూ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిపడేసి పరిపాలన చేతగాక ఎప్పుడెప్పుడైతే ప్రజల్లో పలుచనైనప్పుడల్లా, ఎప్పుడెప్పుడైతే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని చెప్పని ప్రజలు నిశ్చితంగా విమర్శించిన ప్రతిసారి కేసీఆర్ గారి పైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఇవాళ కొనసాగింపుగా ఇవాళ దురదృష్టం. మహానుభావుడు తెలంగాణ తెచ్చిన చేతులు, తెలంగాణను చెక్కిన చేతులు, బంగారు తెలంగాణగా చెక్కిన చేతులు ఇవాళ అక్రమ కేసులు అంటూ ఆయనను అదిరించాలా, బెదిరించాలా అని చెప్పని రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రయత్నిస్తూ ఒక నోటీస్ జారీ చేయటమైంది.
ఇది దుర్దినం. ఇట్స్ ఎ బ్లాక్ డే. ఇట్స్ ఎ బ్లాక్ డే. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఒక ఫ్రాడ్యులెంట్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా క్రోడీకరించి కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ దేశంలో ఇంతవరకు ఒక్క కేసుకు 2 సిట్టులు ఎవడు వేయలే, తలకు మార్చినోడు ఎవడు వేయలే. ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే, ఈ కేబినెట్ మాత్రమే వేసింది. అంటే ఎంత కుట్రపూరితంగా, కుతంత్రపూరితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 2 ఏళ్లలోనే, అధికారం కోల్పోయిన 2 ఏళ్లలోనే ప్రజలు ఇవాళ మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుండు, అయ్యో బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కోల్పోయినాం మేము, కేసీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే బాగుండదు కదా అని చెప్పని ప్రజలంతా ఇవాళ ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టుగా ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ఇవాళ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ కేసును పర్సూ చేస్తా ఉన్నాడు. మీరందరూ గమనించే ఉంటారు, అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజాపాలన అన్నారు, పారదర్శక పాలన అన్నారు, అడ్డమైనటువంటి వాగ్దానాలు అన్ని చేసినారు. 420 వాగ్దానాలు చేసినారు. ఏది అమలు చేయట్లేరు. ఏది అమలు చేయకపోగా పనిగట్టుకొని ప్రతిరోజు పాడిందే పాట పెద్ద మనిషి ఉంటాడు. తిరుపతిలో వైసీపీ శ్రీనివాస ప్రసాద్ నిందా పరిహార హోమం. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు లేదని సిబిఐ ఛార్జ్ చేసింది. షీట్ కూడా కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా వైసీపీ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హోమం తలపెట్టారు. హోమం అన్నమయ్య భవనంలో శ్రీనివాస ప్రసాద్ నిందా పరిహార హోమం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. శ్రీనివాసుని కృపతో సర్వలోక క్షేమం చేకూరాలని హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్క లీటర్ పాలు కూడా సేకరించని కంపెనీ 60 లక్షల లీటర్ల నెయ్యి టీటీడీకి ఎలా సరఫరా చేసిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. స్వామివారికి నెయ్యి సరఫరా చేయాలంటే రోజుకు 4 లక్షల లీటర్ల పాలు అవసరమని, కానీ పాలు లేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి హవాలా మార్గంలో కోట్లాది రూపాయలు అకౌంట్లోకి వచ్చాయని ఆరోపించారు. చైర్మన్ పిఏ అకౌంట్లోకి వచ్చిన నిధులపై స్పష్టత ఇవ్వకుండా ఏం జరగలేదు అనటం సరికాదన్నారు. 2019-24 మధ్య నిబంధనలు సడలించి భారీ అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. ఇవాళ అసలు మీరు ఎవరికైతే సప్లై చేయడానికి ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర అసలు పాలే వాళ్ళు కొనుగోలు చేయలేదని చెప్పి ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేస్తే గాని స్వామివారికి సరిపడిన నెయ్యి అందుబాటులోకి రాదు. అసలు పాలే లేనటువంటి వ్యక్తులకు మీరు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ నుంచి హవాలా ద్వారా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినటువంటి దాన్ని కూడా విజయవాడకే వచ్చిందనేది నివేదికలో కనబడతా ఉంది. సాక్షాత్తు చైర్మన్గా ఉన్నటువంటి చైర్మన్ గారి పిఏ చిన్నప్పని అకౌంట్లోకి కోట్లాది రూపాయలు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అది ఎవరి కోసం వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పకుండా ఇవాళ ఏమీ లేదు, సిబిఐ ఇచ్చిన నివేదికలో కల్తీ లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇవాళ అక్కడ మోనో ట్రైక్లైట్స్ వాడారు, దాంట్లో ఉన్నాయి. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక గతంలో కూడా సిట్ వేసాం మేము. ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే కల్తీ జరుగుతుందనే సమాచారం వచ్చిన వెంటనే సిట్ వేస్తే మరి ఆ రోజున టీటీడీ తెప్పించినటువంటి టెస్టులో, ఎన్డీడీబీ నుంచి వచ్చినటువంటి టెస్టులో అందులో కొన్ని జంతు కొవ్వు కూడా ఉందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకోవడం, దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐ ప్లస్ సిట్ అధికారులు కలిసి
ఇవాళ ఒక నివేదిక అంతా కూడా తయారు చేసి ఇంకా ఫైనల్ నివేదిక రావాల్సింది ఉంది. అందుకని ప్రభుత్వం దీని మీద పూర్తిగా మరి డిస్కస్ చేసి వాస్తవ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తారు. కానీ ఇవాళ బుకాయింపు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్ వాళ్ళ మనుషుల్ని పెట్టి అక్కడ ఏమీ జరగలేదు, ఏ తప్పు జరగలేదు, కల్తీ జరగలేదనే ఒక తప్పుడు ప్రచారానికి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తి. అసలు అతనికి హిందూ మతం మీద విశ్వాసం లేదు. నిజంగా హిందూ మతం మీద విశ్వాసం ఉన్న వ్యక్తి అయితే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్య మతస్థులు వెళ్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి. ప్రధానమంత్రులు వెళ్లారు, డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో డిక్లరేషన్ ఇచ్చారు. విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది అధ్యక్షులు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, నేను క్రిస్టియన్ అని చెప్పినటువంటి వ్యక్తి డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా వెళ్ళాడు 5 సంవత్సరాలు? కనీసం స్వామివారికి జరిగేటటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ పరంగా లాంఛనంగా పట్టు వస్త్రాలు దంపతులతో వెళ్ళి సమర్పించాల్సినటువంటి వస్త్రాలను కూడా మీరు ఇవ్వకుండా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మొత్తం కూడా మేము ఏదైతే టీటీడీ ఇచ్చినటువంటి నివేదిక కానీ, సిట్ ఇచ్చినటువంటి నివేదిక కానీ మొత్తం కూడా ఇవాళ ఉన్నాయి క్లియర్గా. ఇవాళ గతంలో మరి 2019-24లో మీరు సడలించినటువంటి నిబంధనల్లో 4 లక్షల లీటర్ల ఆవు పాలు ప్రతిరోజు కొనుగోలు చేయాలనే నిబంధన ఉంటే కేవలం 1 లక్ష పూర్తిగా ఎత్తేసారు. అది అసలు పాలతో సంబంధం లేకుండా నెయ్యి వచ్చని ఇది పెట్టారు. రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో అనునిత్యం ఎంతో బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెనెడీ స్కూల్లో లీడర్షిప్ ఇన్ ది 21st సెంచరీ కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న రేవంత్ కు హార్వర్డ్ అధ్యాపకులు సర్టిఫికేట్ ప్రదానం చేశారు. అధికారంలో ఉండగానే ఈ సర్టిఫికేట్ పొందిన తొలి భారతీయ ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్ర సృష్టించారు. ఈ ప్రోగ్రామ్ లో ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జనవరి 25న ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా క్లాసులు జరిగాయి. ఈ శిక్షణలో రేవంత్ సాధారణ విద్యార్థుల గడిపారు. 21వ శతాబ్దంలో ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్లు, నాయకత్వ మెలుకవలు, సంక్షోభ పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై కేస్ స్టడీలు, గ్రూప్ ప్రాజెక్టుల ద్వారా వీరికి శిక్షణ కొనసాగింది. మంచు తుఫాను కారణంగా అక్కడి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలకు పడిపోయినప్పటికీ విరామం తీసుకోకుండా రేవంత్ క్లాసులకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పర్యటనకు సిద్ధమయ్యారు. గుంటూరు, కుప్పం నియోజకవర్గాల్లో పర్యటించి పలు కీలక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం గుంటూరులో పర్యటించిన అనంతరం 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం 690 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో సీఎం పాల్గొంటారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ముందుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఉత్తర అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు అందించిన 100 కోట్ల భారీ విరాళంతో ఈ భవనాన్ని నిర్మించారు. విశేషం ఏమిటంటే 2018లో ఈ భవనానికి చంద్రబాబు శంకుస్థాపన చేయగా ఇప్పుడు ఆయనే దీనిని ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నిచర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 27 కోట్లు కేటాయించింది. గుంటూరు కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు కుప్పం పయనమవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు నియోజకవర్గంలోనే ఉండి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. తొలి రోజు మధ్యాహ్నం 2:35 కుప్పం చేరుకుని 3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీని ప్రారంభిస్తారు. అనంతరం 10 కోట్లతో నిర్మించనున్న లెక్చరర్స్ అకాడమీకి సెంటర్ కు 2 కోట్లతో చేపట్టే ఒబేరాయ్ విజిటర్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ సెంటర్ ను పర్యాటక అభివృద్ధిలో భాగంగా కాంగుంది హెరిటేజ్ విలేజ్, బౌల్డరింగ్ పార్కు, పున్నమి రిసార్ట్లను ప్రారంభిస్తారు. పర్యటనలో 2వ రోజైన శనివారం అత్యంత కీలకం కానుంది. ఉదయం బెగ్గులపల్లె పంచాయతీలో అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లను సీఎం స్వయంగా పంపిణీ చేస్తారు. అనంతరం 5,555 ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు కుప్పం పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా 7 కొత్త పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు జోరుకు ఇవాళ ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశీయంగా తులం బంగారంపై సుమారు 8,000 వరకు తగ్గగా కిలో వెండిపై 15,000 మేర తగ్గుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఈరోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 8,230 తగ్గి 1,70,620 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర 7,550 తగ్గి 1,56,400కు చేరింది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 10,000 తగ్గి 4,15,000గా ఉంది. ఇటీవల ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు సైతం బంగారం కొనుగోలుకు ఎగుబడిన విషయం తెలిసిందే. అయితే నేటి ఆకస్మిక పతనం కొనుగోలుదారులను కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ఏడాదిలో ఇప్పటి వరకు పసిడి ధర సుమారు 70% పెరిగింది. ప్రస్తుత తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. సుమారు 274 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతా అకస్మాత్తుగా మాయమైంది. ఇవాళ ఉదయం నుంచి ఆయన ప్రొఫైల్ virat.kohli కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురవుతున్నారు. కోహ్లీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన వారికి ఈ పేజీ అందుబాటులో లేదు లేదా లింక్ బ్రోకెన్ అయి ఉండొచ్చు అనే ఎర్రర్ మెసేజ్లు కనిపిస్తున్నాయి. ఇటీవల న్యూజిలాండ్ పై అద్భుతమైన సెంచరీతో వన్డే ర్యాంకింగ్స్ లో తిరిగి నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్న మంచి ఫామ్ లో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. అయితే కోహ్లీ ఎక్స్ గతంలో ట్విట్టర్ ఖాతా మాత్రం యాక్టివ్ గానే ఉంది. కోహ్లీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అభిమానులంతా ఆయన భార్య నటి అనుష్క శర్మ సోషల్ మీడియా ఖాతాలపై దృష్టి సారించారు. కోహ్లీకి ఏమైంది అంటూ ఆమె తాజా పోస్టుల కింద వేలల్లో కామెంట్లు పెడుతున్నారు. అయితే అనుష్క కూడా ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. అధికారిక ప్రకటన ఏది లేకపోవడంతో నెట్టింట రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది సాంకేతిక లోపమా లేక కోహ్లీనే స్వయంగా సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం ఇచ్చారా అనే దానిపై స్పష్టత లేదు. కొందరు నెటిజన్లు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న నిహాలిస్ట్ పెంగ్విన్ మీమ్ తో దీన్ని పోలిస్తూ కోహ్లీ డిజిటల్ ప్రపంచం నుంచి విరామం తీసుకున్నారని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఆసియాలోని అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా కోహ్లీకి గుర్తింపు ఉంది. ఆయన అకౌంట్ మాయమవ్వటం స్పోర్ట్స్ సోషల్ మీడియా ప్రపంచంలో ఒక పెద్ద లోటును సృష్టించింది. ప్రస్తుతం అభిమానులంతా కోహ్లీ ఎక్స్ ఖాతా నుంచి గానీ, అనుష్క నుంచి గానీ ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కెనడాకు ట్రంప్ మరో షాక్, ఈసారి విమానాలపై గురి. లోహిత్ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు, మంటలార్పుతున్న భారత వాయుసేన. భార్యను పొగిడిన ట్రంప్, మెలానియా డాక్యుమెంటరీపై చెలరేగిన దుమారం. భక్తులకు మౌలిక సదుపాయాలన్నిటిపై ముందుగానే పూర్తి ఏర్పాట్లు చేశాం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ శాఖ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం, ఆనందం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక చౌకబారు రాజకీయాలకు కాంగ్రెస్ కుట్రలు, దాసోజు శ్రవణ్ మండిపాటు.
తిరుపతిలో వైసీపీ శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు లేదని సిబిఐ ఛార్జ్ షీట్. ఒక్క లీటర్ పాలు కూడా సేకరించని కంపెనీ 60 లక్షల లీటర్ల నెయ్యి టీటీడీకి ఎలా సరఫరా చేసిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్. రేవంత్ రెడ్డి హార్వర్డ్ కోర్సు పూర్తి, తొలి సీఎంగా చరిత్ర. గుంటూరు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. 3 రోజుల పాటు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఇదొరస్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.